చూసారా ఫ్రెండ్స్, ఇది పరిపళ్ళ చెట్టు. కానీ మొత్తం తీర మక్కలేవు. మనకి మాత్రం కొద్దిగానే మక్కినాయి. ఇవి కొద్దిగా తక్కువనే ఉన్నాయి. మొత్తం మక్కితే బాగుంది ఫ్రెండ్స్, మొత్తం మక్కలేవు. కానీ టేస్ట్ చాలా బాగున్నాయి. మక్కలేవు కానీ టేస్ట్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నక్కెర పండ్లు. నక్కెర పండ్ల చెట్టు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నక్కెర పండ్లు. చాలా మీరికి మాత్రం చాలా బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరో చెట్టు దగ్గరికి వెళ్దాము. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ నీళ్ళల్లో కాబట్టి చాలా బాగుంటాయి. ఇలాంటివి ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ ఒకటి మక్కింది. ఇలాంటిది ఇది మక్కిన తర్వాత ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది మక్కిన తర్వాత. ఇది మక్కలేదు ఫ్రెండ్స్, ఇది ఇది ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి చాలా మంచిది. ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి, అడవిలో ఉంటాయి కాబట్టి దీనికి ఎటువంటి మందు లాంటివి ఎవి కొట్టారు కాబట్టి చాలా బాగుంటాయి. అందుగురించి మనము అడవిలో దొరికే ప్రకృతి సిద్ధమైనవి తెంపుకోవాలి. కానీ మండలు ఇరిసే కొంతమంది ఏం చేస్తారంటే అందకపోయేసరికి మండలు ఇరిసేస్తుడు, అలా ఇరిసేసరికి ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ ఖాతా వచ్చేది ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది ఫ్రెండ్స్? కొన్ని రోజులు పట్టాలి, కొన్ని ఏళ్ళు పడుతుంది అంతా ఇటు పెరగాలంటే మళ్ళీ. అందుగురించి అలా చేయకండి ఫ్రెండ్స్. మీకు సాధ్యమైన అందినంత వరకే తెంపుకోండి. కానీ అందనేది తెంపుకొని ఇట్లా మండలు ఇరిచేస్తే అది మనకు మంచిది కాదు. మన అడవిలో జీవరాశులు ఎన్నో ఉంటాయి, అందని పనులు అవి అడవి జీవరాశులు అన్నది తింటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పిట్టెలు కానీ ఏమన్నా కానీ ఒకవేళ రాలిపోతే అడవి జంతువులు కింద ఏరుకుంటూ తింటాయి. అలాంటివి చాలా మంచిది అన్నట్టు, చాలా మంచిగా తింటాయి అవి. ఎందుకంటే అడవిలో వీటికి ఆహారం ఏవి దొరకదు కాబట్టి అవి ఈ ఆహారాన్ని వెతుకుంటూ తింటాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్. మనమైతే ఇప్పుడు పరిపళ్ళ చెట్టు కాడికి వచ్చినాము, ఆల్రెడీ దొరికింది. ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవో పండ్లు ముట్టగానే రాలిపోతున్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. తేనె రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇవి కాయలు, ఇవి పండ్లు నల్లగా ఉన్నాయి, అన్ని పండ్లే.
చూసారా ఫ్రెండ్స్? నేను మాత్రం సేకరిస్తున్నాను. నాకు ఆకలి అవుతుంది తిరగడం వల్ల. చాలా బాగున్నాయి. చూసారా ఫ్రెండ్స్? ఓ అన్నీ కింద పడ్డాయి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ సేకరించుకుందాం. కింద పడ్డాయి ఏమైనా జంతువులకు వీటికి ఆహారం అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను మాత్రం కొన్ని సేకరించిన తినేస్తున్నాను ఇవి. ఇవి చాలా మటుకు మొక్కలే ఫ్రెండ్స్. ఏ పండ్ల చెట్లైనా సరే ఫ్రెండ్స్, అడవిలోకి వచ్చినప్పుడు మనం అడవిలో ఉన్నాము, ఫారెస్ట్లో. ఏ చెట్టు అయినా సరే, తినే చెట్టు ఏదైనా సరే, మండలు మాత్రం ఇవ్వకండి ఫ్రెండ్స్. మీరు ఏమనుకున్నా సరే మండలు మాత్రం ఇవ్వకండి. తెంపుకోండి, అందిన కాడికి ఇట్లా తెంపుకొని తినండి. కానీ మండలు మాత్రం ఇరిస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్ మీకు? మన చిప్తల కాయలప్పుడు మొత్తం మండలు మొత్తం అందిన కాడికి తెంపుకొనడం కాకుండా మొత్తం మండలు ఇరిచేసారు. అందువల్ల అడవి జీవరాశులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ తిండి బతాయి కదా. మండలు ఇరిస్తే ఏం లాభం? వీటికి ఆహారం కావాలి కదా. ఇప్పుడు కోతులు ఇండ్ల మీద పడుతున్నాయని అంటారు, ఊళ్ళలోకి వస్తున్నాయి అంటారు. ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్? వీటికి ఆహారం మనము ఉంచకనే కదా అవి ఇండ్ల మీద మన ఊళ్ళకు దాడి చేసేది. ప్రతి ఒక్క జీవరాశి అంతే ఫ్రెండ్స్. మనకు ఎలా కడుపు ఉందో అవిడిగిన అలాగే కడుపు ఉంది. అవిడిగిన ఆకలి అవుతుంది అన్నీ కొద్దిగా గ్రహించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.